నమస్తే అండి. ఇది రామాయణ ఇది వృత్తాంతం అని మొత్తం రాముడు కుటుంబంలో శ్రవణ కుమారుడు తల్లిదండ్రులు శాపవిచ్చిన కానించి రాముడు అవతారం సాధించే వరకు ఒక చెక్కపై చెక్కాను నేను. ఈ రామాయణం అనేది కూడా 3 భాషలో ఉంటుంది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలో ఉంటుంది. అయితే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ తీసుకొని నేను ఒక చెక్క మీద చెక్కాను. కాబట్టి దీన్ని ఒక అవార్డు పంపించాము. దీన్ని చూసి నాకు విజయవాడలో ఆంధ్రరత్న బిరుదిచ్చారు. అలాగే శ్రీకాళహస్తిలో కృష్ణదేవరాయ అవార్డు ఇచ్చారు. హైదరాబాద్లో విజయగిరి అవార్డు ఇచ్చారు. అదే ఇదిలో వీరు ఇలాగ కార్యక్రమం చేస్తున్నారని తెలిస్తే నేను అప్లై చేస్తున్నాను. మీరు తప్పకుండా రావాలి, మీరంటే మేము ప్రోత్సహిస్తాము, మీరు తప్పకుండా రావాలి అంటే పొద్దున్న వర్షం వచ్చినా కానీ ఇక ఎలాగ వెళ్ళిపోవాలని పెట్టేశారు. అది ఒకటే కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ అవార్డు పేరుతో ఇలాంటి శిల్పకారులకి రాష్ట్రపతి అవార్డు ఇస్తున్నారండి. అది వారికి తెలియదు. అది త్వరలో ఇక్కడే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ను ఉన్నారు. వారి ఆఫీస్కి పంపించి దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయమని ఇస్తానండి. వారి అదృష్టం అంటే తప్పకుండా రాష్ట్రపతి అవార్డు వస్తుందండి. ఇప్పుడు వీరికి అవార్డుతో సన్మానం. సత్యస్వామి గారికి కొంచెం వేరే మీరు రామతోళ్ళ గారికి అత్యంత సన్నిహితులు, బాగా పరిచయం. రహమతుల్లా గారికి పరిచయితులు మన సత్యస్వామి గారి రహమతుల్లా గారిని శాల్వాతో సత్కరిస్తారు.